వెల్కమ్ టు అమ్మ చేతి రుచి. మా మమ్మీ ఈరోజు పొంగల్ చేస్తుందనమాట. అందుకని చెప్పి నేను షేర్ చేస్తున్నాను మీకు. సింపుల్‌గా పొంగల్ చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ పొంగల్‌ని అంత సింపుల్‌గా ఉంటుంది. ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ ఒక గ్లాస్ రైస్ తీసుకొని కుక్కర్‌లోకి వేసుకోయింది. తర్వాత వచ్చేసి పెసరబ్యాళ్ళు హాఫ్ గ్లాసు అది గోలంలోకి ఫ్రై చేసుకోయిందనమాట 1 మినిట్. తర్వాత 1 గ్లాస్ రైస్ 4 గ్లాస్ వాటరు, హాఫ్ గ్లాస్ పెసరపప్పుకి 3 గ్లాసెస్ వాటర్ వేసుకుంది. దాని తర్వాత వచ్చేసి కడిగి వాష్ చేసుకొని ఆయిల్, పసుపు, రాళ్ళుప్పు వేసుకుందనమాట. 4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుంది. దీంట్లోకి తర్వాత మనం ముందే వేసుకోవచ్చు, కానీ మా మమ్మీ ఇలా సింపుల్గా ఉంటుందని పక్కన వేస్తేనే బాగుంటుంది అలాగే. సో అందుకని చెప్పి కొద్దిగా వాటర్ వేసి తర్వాత కొద్దిగా మిరియాలు వేసుకుందనమాట. అండ్ ఈ పొంగల్లోకి మెయిన్ వచ్చేసి నెయ్యి, శనగిత్తనాల చట్నీ సూపర్ టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు. చాలా బాగుంటుందన్నమాట. క్విక్గా రెడీ అయిపోతుంది పొంగల్. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఈ చట్నీలోకి, నెయ్యిలోకి ఇలా సింపుల్గా చేసుకోండి, చాలా ఈజీగా అయిపోతుంది. అలాగే మేము పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఏమేమి వంటలు చేసామో అది నేను వ్లాగ్ తీసాను, కింద రిలేటెడ్ వీడియోలో ప్లీజ్